ఒక మాట అన్నాడు ఆయన, అయ్యా నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, నేను నిన్ను ఘనపరుస్తానని ఎప్పుడైతే అన్నాడో ఆయన అనేకులకు సాక్షులుగా ఆయన నిలబడము జరిగింది. ఈరోజు దేవుడు అందుకే ఆయన కనికరం చూపి ఏం చేశాడు? ఆయన కనికరము ఆయన కనికరం చూపి అంట ఎవరి మీద కనికరం చూపించాడు? ఆయన కుష్ఠు రోగి మీద కనికరము చూపి ఆయన స్వస్థపరిచాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు? ఆయన కనికరం గల దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, దేవునికి విరుద్ధమైన పాప స్థితిలో ఉన్నా కూడా ఆయన ఒక్క క్షణం ఆయన దగ్గర వచ్చి, అయ్యా దేవా నన్ను క్షమించు, దేవా నన్ను పరిశుద్ధపరచు, నా స్థితి ఇది ప్రభువా, నేను నీకు విరుద్ధమైన క్రియల్లో చేస్తున్నాను ప్రభువా, నీకు విరుద్ధంగా నేను జీవిస్తున్నాను ప్రభువా, దేవా నాకు క్షమించు ప్రభువా, నన్ను సహాయం చేయి, నన్ను పరిశుద్ధపరచు అని ఎప్పుడైతే మన దేవుని ఎదుట మనం అడిగితే ఆయన కనికరపడి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా లేదా? ఆయన కనికరపడి సహాయం చేయడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. అదే మార్కు సువార్త 9 అదే 22-24 వచ్చింది. అది వారి నాశనం చేయవాలని 22 వచ్చింది. అది వారిని నాశనం చేయాలని, అది వారిని నాశనం చేయవాలని తరచు అగ్నిలోను నీళ్ళలోను 21 వచ్చిన చదువు 20 నుంచి వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి, వారు ఆయనకు వారి వద్దకు తీసుకొచ్చి దయ్యము ఆయనను చూడగానే వాని వెలవెలలాడించేది కనుక వాడు నేలన పడి కాచుకొనొచ్చు పొరబడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనిని సంభవించి ఎంతకాలమైనదని వారిని తండ్రిని అడగగా అసలు బాల్యం నుండియే అది వారిని నాశనం చేయవాలని తరచు అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయిను. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరం పడి నాకు సహాయం చేయమని యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఆయనతో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపుగూడి తన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మోగవైన చెవిటి దేమా వాడిని వదిలిపోము, ఇంకా వానికి ప్రవేశింపవద్దని ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించింది. అప్పుడు అది కేకలు వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వల్ల ఉండేది కనుక అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాడిని చేయి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలబడి, చాలండి, చేయి పట్టి అని లేవనెత్తారు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఒక చీకటి శక్తిని ఆయన ఏం చేశాడు? ఆయన విడిచివే ఏం చేశాడు? ఆయన పోగొట్టాడు. ఆయన దేవుడు ఆయన ఎప్పటి నుండి ఉంది? అది బాల్యం నుండి అంట చీకటి శక్తి ఆయన ఆవరించి ఉన్నప్పుడు అంట, ఎప్పుడైతే అది దేవుడు ఏమంటున్నాడు? ఆయన నీకు విశ్వాసం ఉంటే, నీకు నమ్ముటం ఉంటేనే, అది కూడా దేవుడు అక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన అది నువ్వు నమ్మితేనే. ఎందుకంటే ఈ రోజు నువ్వు దేవుడి దగ్గర వస్తున్నప్పుడు నువ్వు విశ్వాసం లేకుండా వచ్చిన ఏం ప్రయోజనము? ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు విశ్వాసం లేకుండా ప్రార్థన చేసి ఏం ప్రయోజనము? దేవుడు ఈ రోజు మనతో మాట్లాడాలంటే నువ్వు ఏ పని చేసినా కూడా అది దేవుని ఎదుట విశ్వాసం ఉంటేనే నువ్వు చేస్తేనే అది ఫలితం ఉంటుంది. కానీ దేవుని ఎడల విశ్వాసం లేకుండా నువ్వు ఆ పని చేసినా కూడా వ్యర్థము. ఈరోజు ఇక్కడ ఏదైతే ఆ బాలుడు ఆ దయ్యాలు పట్టిన బాలుడు ఏదైతే దేవుని ఎదుట తీసుకొచ్చినప్పుడు నువ్వు నా ఎడల నువ్వు నమ్ముక విశ్వాసం ఉంటేనే అది ఏంటంటే ఆ దయ్యం వెళ్ళిన దేవుడు అక్కడ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ దేవుడిని ఆయన నమ్మితేనే ఆ దయ్యము వెళ్ళగొట్టడానికి జరుగుతుంది. దేవుడు అక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన సమస్య సాధ్యము, కానీ ఆయన అన్నాడు అది నమ్మాలి కదా, దేవుడు ఉన్నాడని ఆయన నమ్మాలి కదా. కానీ దేవుడు అదే అన్నాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన మనము ఎరిగి ఉండాలి. ఆయన ఎందుకు విశ్వాసము మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం మనం ఉంచుతామో దేవుడు మన జీవితంలో కార్యాలు ఆయన చేస్తాడు. ఏదైతే అనేకులు ఎదుట ఆయన సాక్ష్యం నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు దేవుడు మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే ఆయనలో విశ్వాసం ఉన్న వల్లే మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఆయన ఎడల మన విశ్వాసం లేకపోతే మన జీవితం ఏ పాటిదో ఎక్కడ ఉండేదో కూడా మనము. ఎందుకంటే ఈ రోజు దేవుడు ఆయన చనిపోయి మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడని విశ్వాసంతో మనం ఈ రోజు మనం ఇక్కడ ఆయన్ను ఆరాధించడం జరుగుతుంది, ఆయన స్తుతించడం జరుగుతుంది. కనుక దేవుడు
ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నాను కూడా ఆయన నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే అంట తప్పకుండా ఆయన ఏం చేస్తాడు, ఆయన నీ ఎడల ఏం చేస్తాడు, ఆయన కనికరపడి ఆయన సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మన అనేక సమస్యలు ఉంటాయి, అనేక శోధనలు ఉంటాయి, కుటుంబంలో సమాధానం సంతోషం లేక కొన్నిసార్లు చాలా జరుగుతాయి. కానీ దేవుడు అంటే ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తా అంటే నేను నీకు సహాయము చేస్తాను. నీ కుటుంబాల్లో చీకటి శక్తులు సమాధానం లేక ఏ బంధకాలు ఉన్నా కూడా అంట ఆయన ఎడల విశ్వాసం వచ్చి నమ్మితే అంట ఆయన తప్పకుండా ఏం చేస్తారండి, ఆయన విడుదల చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు ఈ రోజు మాట్లాడుంటే నా దేవుని ఎదురు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ కుటుంబాల్లో కార్యం చేయడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆయన మొదట ఏం చేయాలంటే ఆయన నిలబడడానికి ఆయన సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు, ఆయన నిలబడడానికి సహాయం. ఎవరు చేసేయడానికి సహాయం? ఆయన ఇశ్రాయేల్ ప్రజలను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆయన ఐగుప్తు నుంచి తీసుకురావడానికి మోషేకి ఆయన సహాయము ఆయన నిలబడడానికి సహాయం. నా వల్ల కాదయ్యా నేను చేయలేను అన్నప్పుడు, లేదు నేను నీకు తోడుగా ఉన్నాను అని ఆయన చెప్పి నడిపించడము జరిగింది. రెండోదిగా నీ మీద నేను కనికరపడి సహాయము చేస్తాను. ఆయన సహాయం చేశాడు లేదు, ఇక్కడ ఒక దయపట్టిన ఒక బాలుడి జీవితంలో ఆయన సహాయము చేస్తాడు. సహాయం చేశాడు లేదా?